మిత్రులందరికీ నమస్కారం. నేను మీ ప్రియా చౌదరి. మై డియర్ ఫ్రెండ్స్, వర్షాకాలం కొద్ది రోజులుగా వాడిగా వేడిగా ఎన్నో గొంతుకలు ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని ఛేదించే దశలో ఎన్నో చర్చలు జరిగాయి. వాడి వేడి చర్చలు జరిగాయి. అద్భుతమైనటువంటి కథనాలు వెలువడ్డాయి. అది రాష్ట్రం, 2 తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల యొక్క ఎంపిక నేపథ్యంలో మనం చూసాము. ఎవరెవరి బలాబలాలు ఎలా ఉన్నాయో, ఎవరెవరు ఎలాంటి సిచ్యుయేషన్స్ని వాళ్ళు ఫేస్ చేయగలరో, పార్టీని ఏ స్థాయికి తీసుకెళ్ళగలరో, వాళ్ళు పార్టీ అధ్యక్షులుగా ఉంటే ఎలాంటి స్థితిని పార్టీకి ఇవ్వగలరో మనము చాలా 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 తెలుసుకున్నాం. అయితే ఇక్కడ మనం చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, మై డియర్ ఫ్రెండ్స్, వీటన్నిటి వెనుక చివరికి ఎవరూ ఊహించని స్థితిలో, ఎవరు అక్కర్లేనటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఊహించినటువంటి షాక్ ఒకటి తగిలింది. ఏంటి అనంటే, ఎవరి ఊహలకి అందనటువంటి ఒక వ్యక్తి ఇక్కడ తెలంగాణ అధ్యక్షుడిగా, అక్కడ ఆంధ్రాలో కూడా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఆంధ్రాలో కూడా బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. తెలంగాణలో రామచంద్రరావు గారు అయితే, అక్కడ ఆంధ్రాలో మాధవ్ గారు. అసలు వీళ్ళిద్దరిని ఎవరు కూడా ఊహించి ఉండరేమో. కానీ ఏ చర్చలైతే వీళ్ళు ఎన్నికకి ముందు జరిగినాయో, వాడి వేడిగా చర్చలు జరిగినాయో, ఎంతమంది నాయకులు యొక్క కథనాలు తెర మీదకి వచ్చినాయో, ఎన్ని ఊహాగానాలు రాజ్యమేలినాయో, వాటన్నిటినీ పక్కకి తోసి ఈ రామచంద్రరావు గారికి ఇక్కడ తెలంగాణలో అయితే మాత్రం భయంకరమైనటువంటి పోటీ నడిచిందనే చెప్పుకోవచ్చు మనం. ఆ పోటీ ఎందుకు నడిచింది, ఏ విధంగా నడిచింది అనేటటువంటిది కూడా రాజకీయ విశ్లేషకులు, అలాగే బీజేపీ కార్యకర్తలకి, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు కూడా అవగాహన ఉంది. ఇక్కడ ఆయన్ని అధ్యక్షుడిగా ప్రకటిస్తారు, నామినేషన్ వేశారు. ఒకే ఒక్క నామినేషన్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేది ఉండాలి అనేటటువంటి పార్టీ అధిష్టానం యొక్క పిలుపు మేరకు రామచంద్రరావు గారు నామినేషన్ వేయటం జరిగింది. మిగిలినటువంటి అభ్యర్థులు ఎవరైతే బరిలో ఉన్నారో వాళ్ళందరూ వెనక్కి తగ్గటం జరిగింది. కానీ అక్కడి నుంచి ఇంకొక వాదన తెర మీదకి వచ్చింది. అది ఏంటి అంటే, ఇక్కడ చూడండి, అధ్యక్షుడి ఎంపిక చంద్రబాబు పనేనా, అంతేగా అని ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడడం అనేది జరిగింది. ఇక్కడ నేను చాలామందిని చూస్తున్నాను, చాలా విశ్లేషణ చూస్తున్నాను. నిజంగా నవ్వొస్తుంది కొన్ని సిచ్యుయేషన్స్లో. చాలామందికి ఒక ఆయుధం కూడా దొరికిందేమో చంద్రబాబు నాయుడు గారి పేరు తీయగానే. ఆయన ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యక్తి, మళ్ళీ ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యక్తి తెలంగాణలో కలుగజేసుకోవడము, తెలంగాణ అధ్యక్షుడిని ఎన్నుకోవడం వెనుక ఆయన చక్రం తిప్పారు. ఒకవేళ తిప్పి ఉంటే అది ఎందుకు? ఇలాంటి క్వశ్చన్ మార్కులు అందరి మనసుల్లోనూ చాలా 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 ఉన్నాయి. అలాగే కొందరు, అరే రామచంద్రరావు గారు లాంటి సాత్వికమైనటువంటి ఒక తత్వం ఉన్నటువంటి వ్యక్తిని ఇలాంటి అధ్యక్ష పదవిలో కూర్చోబెడితే రేపు పొద్దున పార్టీలో ఉన్నటువంటి ఛాలెంజెస్ని ఎదుర్కోవడం అనేటటువంటిది తగునా, అది సాధ్యమేనా అనేటటువంటి చర్చలు కూడా జరిగాయి. అయితే మై డియర్ ఫ్రెండ్స్, చాలామంది పిల్లలు ఉన్నారు. పిల్లలకి నేను చెప్తున్నాను ఏంటంటే, పార్టీలు ఎప్పుడూ కూడా, అది కూడా జాతీయ పార్టీల యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అనంటే, వాళ్ళ యొక్క ప్రతి అడుగు కూడా భవిష్యత్తుని నిర్ణయించే దశగా ఉంటుంది. పార్టీ యొక్క భవిష్యత్తుని నిర్ణయించేటటువంటి దశగా ఉంటుంది తప్ప ఇక్కడ ఉన్నటువంటి క్యాలిక్యులేషన్స్ని వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకి జాతీయవాదం మీదే ఉంటుంది. జాతీయ రాజకీయాలపైనే వాళ్ళ యొక్క నాలెడ్జ్ అనేటటువంటిది మనకి కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి స్థానికంగా పార్టీని గెలిపించుకోవడం ఎంత ముఖ్యమో, అంతకంటే పెద్ద సవాలు, పెను సవాలు నేషనల్ స్థాయిలో, జాతీయ స్థాయిలో ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కూడా వాళ్ళకి అంతే ముఖ్యమైనటువంటి స్థితి. అయితే ఇక్కడ రామచంద్రరావు గారిని పెట్టడం వల్ల ఇక్కడ చాలా వరకు కూడా మనం చెప్పచ్చు ఏంటి అనంటే, నాకు తెలిసి ఈ అధ్యక్షుడి యొక్క ఎంపిక ఒక 6 నెలల నుంచి కూడా చాలా ఒక భయంకరంగానే మాట్లాడతాను నేను, భయంకరమైనటువంటి రూపులు దాల్చాయి. 1 కుల వర్గీకరణ, 2 వర్గపోరు, 3వది ఏంటి అనంటే ఒక విధమైనటువంటి అవగాహన లేనితనంతో ఎంతోమంది యూట్యూబర్సు విపరీతమైనటువంటి విశ్లేషణలు చేసేశారు.
విపరీతమైనటువంటి విశ్లేషణలు. ఎలా అంటే ఇక్కడ వీళ్ళు మర్చిపోతున్నది ఏంటంటే వాళ్ళు ఏ పార్టీ గురించి మాట్లాడుతున్నారు, ఆ పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటి, అది ఏ సిద్ధాంతం మీద పనిచేస్తుంది, అది ప్రాంతీయ పార్టీనా జాతీయ పార్టీనా అనేటటువంటి అవగాహన ఇప్పుడున్నటువంటి పిల్ల యూట్యూబర్లో కొరవడింది. ఫస్ట్ అది కరెక్ట్ చేసుకోండి. ఎందుకు అనంటే ఈ మధ్యకాలంలో రాజకీయాలు ఎంత భయంకరంగా మారిపోయినాయి అనంటే, అరే రాజకీయ నాయకులను కూడా లీడర్లను కూడా ఒక కులం గాటిన కట్టేసి వాళ్ళని అనవసరంగా వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసేస్తున్నారేమో ఒక్కసారి ఆలోచించండి. నేను లీడర్స్కే చెప్తున్నాను, పార్టీలో ఉన్నటువంటి లీడర్లకి మాత్రమే చెప్తున్నాను నేను. దిస్ ఈజ్ నాట్ ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ యూట్యూబర్స్. ఎందుకు అనంటే మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవడం కోసం మీరు ఇచ్చేటటువంటి సబ్జెక్టులు, అలాగే మీరు మాట్లాడించేటటువంటి వ్యక్తులు మీ యొక్క వ్యక్తిత్వాన్ని, మీ రాజకీయంగా మీ యొక్క ఎదుగుదలని వాళ్ళు ఏ విధంగా మీకున్నటువంటి ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నారు అనేటటువంటి ఆలోచన ఏ ఒక్క నాయకుడికి రాలేదా? రాకపోతే ఇప్పుడు తెలుసుకోండి. మీరు టాస్క్ ఇచ్చినటువంటి యూట్యూబర్స్ అందరూ కూడా మిమ్మల్ని, మీ నాయకత్వాన్ని బలపరిచారా, రోడ్డున పడేశారా? వాళ్ళ అవగాహన లేమితనంతో, వాళ్ళకున్నటువంటి మిడిమిడి జ్ఞానంతో, లేదా మీరిచ్చినటువంటి సబ్జెక్టుతోటి కేవలము ఇప్పుడు ఎవరైతే ఏ నాయకులు బరిలో ఉన్నారో ఆ నాయకులు వెనకబడిపోవడానికి కారణము కేవలం ఒక కులం వైపు మాత్రమే వాళ్ళు ముద్రించబడ్డారు. పాయింట్ నెంబర్ 1. రెండవది, ఆ కులం అనేటటువంటి ట్యాగ్ ఎప్పుడైతే తగిలించుకున్నారో వెంటనే వాళ్ళల్లో ఉన్నటువంటి లోపాలు ఇంకొక వర్గం వాళ్ళు వేలెత్తి చూపటం మొదలుపెట్టారు. ఇక్కడ బీజేపీ నాయకుడు అనేటటువంటిది మానేసి నిన్నటి నుంచి కూడా రామచంద్రరావు గారి పేరు తెర మీదకి రానంత వరకు కూడా ఎన్ని విశ్లేషణలు జరిగినాయి అనంటే, ఈటెల రాజేంద్ర గారిని తీసుకుంటే ఆయనకి సంబంధించినటువంటి కమ్యూనిటీ, ఆయనకి సంబంధించినటువంటి బలము, ఆ కమ్యూనిటీ యొక్క బలం గురించి మాట్లాడారే తప్ప ఆయన అన్ని కమ్యూనిటీలకి అన్ని కులాలని ఒక తాటి మీద ఎలా నడిపించగలరు అనేటటువంటి ఎపిసోడ్లు ఎంతమంది చేశారో ఆ నాయకులు ఒక్కసారి సింహావలోకనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ధర్మపురి అరవింద్ గారు, ఆయన కూడా ఈ నాయకత్వానికి, ఆయనకి నాయకత్వం ఇస్తే ఆయన ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చెప్పడంతో పాటు ఆ సామాజిక వర్గం ఎంత బలమైందో చెప్పారు తప్ప అతనిలో ఎలాంటి ఒక పొలిటికల్ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి, ఒక అధ్యక్షుడిగా ముందుకు తీసుకెళ్ళడానికి, అతనిలో జనమందరినీ కలుపుకొని వెళ్ళడానికి అతనిలో ఉన్నటువంటి సత్తాలేంటో చెప్పడంలో ఈ యూట్యూబర్స్ ఫెయిల్ అయ్యారు. ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఇవన్నీ కూడా గత కొన్ని నెలల నుంచి అదేంటి జాతీయ పార్టీ వేదిక గమనించడం లేదని అనుకుంటున్నారా? ఎందుకు అనంటే నేను నేషనల్ వేదికగా కూడా నేను పనిచేసి వచ్చాను కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాయిస్లు అక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో కూడా నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నేను ఒక మినిస్ట్రీలో వర్క్ చేసి వచ్చాను. నేను అక్కడ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వార్తలు ఏ విధంగా అక్కడికి చేరతాయి, వాళ్ళు వాటిని ఏ విధంగా తీసుకుంటారు, వాళ్ళు ఆ యొక్క మనం ఇక్కడి నుంచి మనం చేస్తున్నటువంటి ఈ రాజకీయ పరమైనటువంటి ఆ ప్రచారాలు ఏవైతే ఉన్నాయో, రాజకీయంగా ఉన్నటువంటి ఆ ఎత్తులు పై ఎత్తులు ఏ విధంగా ఉన్నాయో, వాళ్ళ దృష్టికి ఎలా వెళ్తాయో అనేటటువంటిది ఇక్కడ ఫెయిల్ అయ్యారు. ఎంత జుగుప్సాకరమైనటువంటి ఎపిసోడ్లు కొన్నిటిని నేను చూశాను. వ్యక్తిగతమైనటువంటి దూషణలు, వ్యక్తిగతమైనటువంటి కుల సమీకరణలు, వ్యక్తిగతమైనటువంటి వర్గపోరుల్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేశారు తప్ప ఎవరైనా ఆ రాజకీయ పార్టీకి బీజేపీ పార్టీ యొక్క బలం ఏంటి, బీజేపీ పార్టీలో ఇంకా బీజేపీ పార్టీని ఎలా బలోపేతం చేయాలి, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి లోపాలేమిటి, ఆ లోపాలని సరిచేసేటటువంటి నాయకుడు ఎవరో అనేటటువంటిది చెప్పడం మానేసి ఇందులో ఉన్నటువంటి వాళ్ళే వర్గాలుగా చీలిపోయి ఒక నాయకుడి మీద ఇంకొక నాయకుడు దుమ్మెత్తి పోసుకోవడానికి ఎవరికి వాళ్ళు వర్గ పోరులో యూట్యూబర్స్ని పెంచి పోషించి ఈరోజు ఓడిపోయారు. ఇది వాస్తవం. ఈ విషయం మీకు చెప్పడానికి ఎవరైనా భయపడ్డారేమో, కానీ నేను చెప్తున్నాను. ఎందుకు అనంటే ముందు కూడా మీ రాజకీయ ప్రయాణం సాగాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఇంకొకటి ఏంటి అనంటే సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి రాజకీయ చరిత్ర ఉన్నటువంటి నాయకులు కూడా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పోగడల మీద దృష్టి పెట్టకుండా ఎప్పటివో రాజకీయ చతురతలు ఇప్పుడు కూడా మేము అవే నడుస్తాయి అనుకోవడం అనేది కూడా చాలా తెలివి తక్కువ పని. చాలా అంటే చాలా తెలివి తక్కువ పని. ఏం చేశారు? మీ యొక్క రాజకీయ భవిష్యత్తుని
అవగాహన లేనటువంటి యూట్యూబర్స్ చేతిలో పెట్టేశారు. వాళ్ళకి ఏమాత్రం రాజకీయ పార్టీల మీద కానీ రాజకీయ నాయకుల మీద కానీ, ఎందుకు అనంటే వాళ్ళు ఎక్కడా కూడా ఒక కార్యకర్తగా పనిచేసి ఎరగలేదు, వాళ్ళ బాధ్యతలు తీసుకోలేదు, ఏ నాయకుడి దగ్గర వాళ్ళు పనిచేసి ఎరగరు, అసలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటో వాళ్ళకి తెలియదు, ఆ ప్రాంతాల్లో వాళ్ళు తిరిగినటువంటి దాఖలాలు కూడా లేవు. కేవలం మీరు ఇచ్చినటువంటి స్క్రిప్టులు లేదా మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ స్క్రిప్టులు, ఎంతసేపు సొంత భజన చేసుకుంటూ పక్క వాళ్ళని తిట్టుకుంటూ భ్రష్టు పట్టి చవతల పడేసినటువంటి సంఘటనలు ఢిల్లీలో ఎంత అసహ్యకరంగా తయారైనాయో మీకు ఎవరికైనా తెలుసా? ఎంత నీచమైనటువంటి సంఘటనల్ని మీరు క్రియేట్ చేసి ఒక స్క్రీన్ మీద డిస్ప్లే చేశారో తెలుసా ఎవరికైనా? కానీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను, వ్యూవర్స్ అందరికీ కూడా చెప్తున్నాను. కింద మొన్నటి నుంచి కూడా కామెంట్స్, నిన్న రామచంద్రరావు గారు నామినేషన్ వేస్తున్నారు అని చెప్పిన దగ్గర నుంచి కింద కామెంట్స్ పెడుతున్నారు చాలామంది. నిజమే, మనం ఏ నాయకుడైతే మనం ఇష్టపడతామో ఆ నాయకుడు అధ్యక్షుడు అవ్వాలి అనుకోవడంలో తప్పలేదు, అవ్వాలి కూడా. ఆ ప్రయత్నంగా మీరు ఏం ప్రయత్నాలు చేశారు కార్యకర్తల్ని నేను ప్రశ్నిస్తున్నాను. పక్క నాయకుడిని దుయ్యపట్టడం, వ్యక్తిత్వ విషయాలను వ్యక్తిగతమైనటువంటి నిందలు వేయడమో లేకపోతే వ్యక్తిగత విషయాలను చిలవలు పలవలుగా చేసి మీరు ఆ నాయకుడిని ఎంతసేపు మైనస్ చేసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు తప్ప, ఎప్పుడైనా బీజేపీ పార్టీ ఎంత బలమైనది, బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది, మా నాయకుడు అధికారంలోకి వస్తే జనంకి ఏం చేయగలడు అన్నటువంటి ఎపిసోడ్స్ ఎన్నున్నాయో పంపండి చూద్దాం. నాయకులు కూడా ఈ రోజున ఇలాంటి చిల్లర ఆలోచనలకు పరిమితమైపోయి ఉండటం కూడా ఈరోజు అద్భుతమైనటువంటి నిర్ణయము. నిజం చెప్తున్నాను కదా, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక డిగ్నిటీ ఉన్నటువంటి పర్సన్ని అధ్యక్షుడిగా చేయటం వెనక మతలబు ఇది కూడా ఒకటి. మీరు చేసిన రాద్ధాంతమే, యూట్యూబ్లో మీరు చేసిన జుగుప్సాకరమైనటువంటి ఎపిసోడ్స్, మీరు దుమ్మెత్తిపోసినటువంటి విమర్శలు, మీ పార్టీలో ఉన్న నాయకుల్ని మీరు అక్కున చేర్చుకోకపోతే, మీ పార్టీలో ఉన్నటువంటి వర్గాలనే మీరు సమీకరించుకెళ్ళకపోతే రాష్ట్రాన్ని ఎలా సమైక్యపరిచి ముందుకెళ్తారు? ఇది పార్టీ అధిష్టానం ఆలోచించదా? మీ యొక్క మనస్తత్వాలు ఎలా ఉన్నాయో తెలుసుకోరా? మీరు ఆడేటటువంటి ఆటలు ఎలా ఉన్నాయో తెలుసా? నిజంగా చెప్తున్నా, ఈ బరిలో ఉన్నటువంటి ఒక నాయకుడైతే ఇంకా పరిణితి చెందలేదు రాజకీయంలో, ఇంకా పిల్ల నాటకాలు కార్పొరేటర్ స్థాయిలోనే రాజకీయాలు నడిపాడనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎలాంటి సమాచారాన్ని మీరు సమాజానికి ఇచ్చారో మీకేమైనా అర్థమవుతుందా? అర్థమయ్యిందా ఇప్పటికైనా? ఎందుకు నిజం చెప్తున్నాను, ఈ ఒక్క స్థితితోనైనా జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీలకి సంబంధించినటువంటివి నిర్ణయాలు ఎలా జరుగుతాయో ఇప్పటికైనా విశ్లేషణ మొదలు పెట్టండి. ఇప్పుడు కూడా ఇంకొక కొత్త విశ్లేషణ తెర మీదకి ఏం తీసుకొచ్చారు అంటే, రామచంద్రరావు గారి దీంట్లో చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇంకా అదైపోయింది, పాతదైపోయింది. కులాలు అయిపోయినాయి, వర్గాలు అయిపోయినాయి, తోపులు అయిపోయినాయి, తురుములు అయిపోయినాయి, కట్టర్లు అయిపోయినాయి, కాషాయాలు అయిపోయినాయి. కాషాయం అయిపోయిన తర్వాత ఇదిగో ఈయన తెర మీదకి వచ్చేసాడు. చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పారు తెలంగాణలో. ఎందుకు తిప్పారు చంద్రబాబు నాయుడు గారు చక్రం తెలంగాణలో? ఎందుకు అనంటే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి, ఆ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో తెలుగుదేశము కూటమి కలిసి ఇక్కడ పోటీ చేయదలుచి ఉన్నది కాబట్టి రామచంద్రరావు గారిని తీసుకొచ్చారు. ఏమండి, ఒక రాష్ట్రంలో జీహెచ్ఎంసీ పోటీలకి అది ఒక అంశమే, ముఖ్యమైనటువంటి అంశమే, నేను కాదని అన్నట్ల. కేవలం జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసం జాతీయ స్థాయిలో నిర్ణయాలు జరుగుతాయా అండి? ఆలోచించండి ఒక్కసారి. జాతీయ స్థాయిలో నిర్ణయాలు జీహెచ్ఎంసీకి పరిమితమైనయా, స్థానిక ఎన్నికలకు పరిమితమైనయా? వాళ్ళ ఆలోచన స్థాయి జాతీయ స్థాయి. ఎప్పుడూ కూడా ఒక జాతీయ పార్టీ 10 సంవత్సరాల భవిష్యత్తుని అనలైజ్ చేస్తారు. వాళ్ళు ఇప్పటికీ ఆలోచించరు, నిర్ణయం ఇప్పటికి తీసుకోరు. 10 సంవత్సరాలు నా పార్టీ ఈ జనాల్లో గెలిచి అధికారంలోకి రావడానికి నేను ఎలాంటి పై ఎత్తులు వేయాలి అనేటటువంటి దాని మీదే కసరత్తు చేస్తుంది. అక్కడ అన్నీ ఉంటాయి, కుల సమీకరణాలు ఉంటాయి, వర్గ సమీకరణాలు ఉంటాయి, అలాగే జన సమీకరణాలు ఉంటాయి, అలాగే ఆ నాయకుల యొక్క శక్తి ఎలాంటిది అనేటటువంటి దాని మీద కూడా వాళ్ళ యొక్క దృష్టి ఉంటుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మర్చిపోయినటువంటి విషయం. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు బీజేపీలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే, అండర్లైన్ దిస్ పాయింట్. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కేవలం మీరు లోకల్గా మాత్రమే ఆలోచిస్తున్నారు. మీరు ఆలోచించాల్సింది నేషనల్ స్థాయిలో కూడా మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడైతే మీ దృష్టి అక్కడ ఉంటుందో, ఆ స్థాయిలో ఉంటుందో, అప్పుడు మీరు ఇక్కడ ఎలక్ట్ అవ్వడానికి మీరు సిద్ధంగా ఉంటారు.
మీ యొక్క ఎన్నిక, మీ యొక్క బలం, మీ యొక్క బలగం రేపొద్దున జాతీయ స్థాయిలో ఉపయోగపడాలి తప్ప మీ సందులోకో, మీ గొంతులోకో, ఒక వర్గానికో, ఒక కులానికో కాదు. ఆ వర్గం, ఆ కులం, ఆ నాయకుడు మిగిలిన వర్గాల్ని, మిగిలిన కులాల్ని, మిగిలిన వాళ్ళందరినీ ఎలా సమీకరించగలుగుతారు, సమైక్యంగా ఎలా ఉంచుతాడు, పార్టీని ముందుకు ఎలా తీసుకెళ్తాడు, ఎలా గెలిపించగలుగుతాడు, అతనిలో రాజకీయ చతురత ఎంత ఉంది అనేదే చూస్తారు. నో డౌట్ ఈటెల రాజేందర్ గారు చాలా గొప్ప లీడర్, నో డౌట్ అరవింద్ గారు కూడా అక్కడ మంచి లీడర్, నో డౌట్ రఘునందనరావు గారు వాక్చాతుర్యం ముందు, ఆయన దీని ముందు ఎవరు ఇది కాదు, నో డౌట్. కానీ ఇంత పెద్ద దిగ్గజాలని మనం ఫీల్ అయినటువంటి వాళ్ళని పక్కన పెట్టి అధిష్టానము రామచంద్రరావు గారిని ఎందుకు తీసుకొచ్చింది అంటే, మై డియర్ ఫ్రెండ్స్, ఒకే ఒక్క కారణము, నిబద్ధత, అంకిత భావము, పార్టీ పట్ల నిబద్ధత, అంకిత భావము, పార్టీ కోసం ప్రాణాలు సైతము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి. చదువు, సంస్కారం, అలాగే పార్టీలో ఏ విధమైనటువంటి విభేదాలు, కూటములు, వర్గాలు లేనటువంటి వ్యక్తి, అజాత శత్రువు అని చెప్పుకోవచ్చు ఆయన్ని. అయితే ఇక్కడ చాలామంది ఇంకొక ప్రశ్న వేస్తున్నారు, ఏంటి అని అంటే, అరే భయ్ ఇక్కడ మనం ఉన్నాము కదా, ఈ విధంగా చాలా కూటములు ఉన్నాయి, ఇలాంటి సమస్యలన్నీ కూడా ఉన్నాయి, ఎందుకు ఇగో ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ గారికి ఒక వర్గం ఉంది, ఆ వెనక ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారికి ఒక, కిషన్ రెడ్డి గారు అంటే ఇంకా అసలు ఆయన దేంట్లోనైనా ఇమిడిపోతారు అనుకోండి, పాదరసమైన. ఈ అసంతృప్తులు ఎవరైతే ఇక్కడ లేరో వాళ్ళందరూ కూడా ఏంటి అని అంటే, చేపలో ఉన్నటువంటి ముళ్ళు లాంటి వాళ్ళే. తినేటప్పుడు ముళ్ళులు గుచ్చుకుంటే ఆ ముళ్ళని గుచ్చుకోకుండా, ప్రమాదకరం కాకుండా ఆ సవాళ్ళను ఎదుర్కొనేటటువంటి తత్వము రామచంద్రరావు గారిలో లేదు అనేటటువంటిది మీకు మీరే ముద్రేశారు, మీకు మీరే విశ్లేషించేశారు. అధిష్టానానికి తెలియదు కదా, అధిష్టానానికి తెలియదు. వాళ్ళు ఏవి తెలియకుండానే పార్టీని 15 సంవత్సరాల పాటు పరిగెట్టిస్తున్నారు. ఇంత పెద్ద ఎన్ని సవాళ్ళని జాతీయ స్థాయిలో బీజేపీ ఎదుర్కొంది. కాశ్మీర్ కానివ్వండి, అలాగే మొన్న జరిగినటువంటి ఇష్యూ కానివ్వండి, దేంట్లోనైనా సరే ఎన్ని విషయాల్లో ఎంత ఛాలెంజింగ్గా తీసుకొని ముందుకు వెళుతూ ఎంత పటిష్టంగా అడుగులు జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్తుంది. అలాగే 3 సార్లు పార్టీ అధికారంలోకి తీసుకొచ్చారు. 4వసారి పార్టీ అధికారంలోకి రావాలంటే అంత ఈజీ కాదు. చాలా 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 బలమైనటువంటి సమీకరణాలు అక్కడ ఉంటాయి. అంతేగాని పార్టీలోకి తీసుకొచ్చిన తర్వాత మనం చూస్తున్నాము ఎంత నీచమైనటువంటి కొట్లాటలు మనం బీజేపీలో చూసినన్ని బహుశా కాంగ్రెస్లోనూ బీఆర్ఎస్లోనూ మనం చూసుండం. ఎందుకు అనంటే అక్కడ కాంగ్రెస్లోనూ ఒక లీడర్ ఉన్నాడు, ఎందుకంటే కాంగ్రెస్ కూడా నేషనల్ పార్టీనే. కానీ ఇంత నీచమైనటువంటి కొట్లాటలు, ఇంత నీచమైనటువంటి ఆ వర్గ పోరు మనం ఎక్కడ చూడలే. అరే కార్యకర్తలు ఎలాంటి స్థితికి వెళ్ళిపోయారు అనంటే, ఎప్పుడైతే రామచంద్రరావు గారు వచ్చారో కార్యకర్తల యొక్క కామెంట్స్ చూస్తున్నాను, బీజేపీ పోయింది, బీజేపీ ఇంకా గెలవదు, పలానా నాయకుడు అవ్వలేదు కాబట్టి అవ్వలేదు, పలానా నాయకుడు రాలేదు కాబట్టి మేము పనిచేయం. పార్టీ ఇదే గమనించింది, మీలో పార్టీ అదే గమనించింది. ఈయనలో గమనించింది ఏంటో చెప్పమంటారా? ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా, ఇంతవరకు తెలంగాణలో పార్టీ అధికారంలోకి రాలేదు, 40 దశాబ్దాలుగా పార్టీని వదిలిపెట్టలేదు. హీజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక లాయర్. ఆయనకి ఎన్నో ఆఫర్లు వచ్చున్నాయి, ఎన్నో వచ్చినాయి. పదవుల కోసం కానీ ఇంకొక దానికోసం కానీ పాకులాడకుండా పార్టీ సిద్ధాంతానికి కట్టుబడినటువంటి డిసిప్లిన్ ఉన్నటువంటి పర్సన్. డిసిప్లిన్. కార్యకర్తలారా, అండర్లైన్ దిస్ పాయింట్. ఆ క్రమశిక్షణకి లోబడినటువంటి పార్టీ విధేయుణ్ణి, ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నటువంటి ఆ విధేయుణ్ణి తీసుకొచ్చి పట్టం కట్టారు. అయితే ఇక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్నలు, కింద మీరు పెడుతున్నటువంటి కామెంట్స్కి సమాధానం చెప్తున్నాను. పార్టీ ఇలా అయితే అలా ఎలా వెళ్ళదు అని మాట్లాడితే, ఇక్కడ రామచంద్రరావు గారి ప్లస్లేంటో మిగిలిన వాళ్ళ మైనస్లేంటో చెప్తాను, వినండి. మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే రేస్లో ఉండి ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయారో వాళ్ళందరి పట్ల వర్గపోరు ఉండేది. ఒక వర్గం మరొక వర్గాన్ని సమీకరించుకొని వెళ్ళడానికి ఎప్పుడూ కూడా అసంతృప్తి ఉండేది. ఒక వర్గం యొక్క కార్యకర్తలు ఇంకొక వర్గం నాయకుడు అధ్యక్షుడైతే వెళ్ళి కలవడానికి కూడా వాళ్ళు ఇష్టం చూపించరు. అసంతృప్తితోటే పార్టీ నడుస్తుంది.
అలాగే కార్యకర్తలు వచ్చినా కూడా వాళ్ళ అటెన్షన్ ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే యూట్యూబ్లోనే చూస్తున్నాం, ఎవరి యొక్క సత్తాలని జబ్బలు చరుచుకొని గొంతులు ఎండేటట్టు అరుచుకొని నానా యాగీలు చేసి నానా ఇది చేసి, నేను కొంతమందికి చెప్పాను, నోరారా చెప్పాను, 4 నెలల కిందటే చెప్పిన, అరే అయ్యా మీరు అనుకున్న వాళ్ళు ఎవరు రారు 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 అనంటే వాళ్ళు నా మాటను పక్కకు తోసిపుట్టి కెరీర్ కూడా నాశనం చేసుకున్నారు. ఒక తల్లిలాగా చెప్పాను, ఒక అక్కలాగా చెప్పాను, మీరు వెళుతున్న దారి తప్పు, మీరు సమైక్యమైనటువంటి వాదన తీసుకోండి, పార్టీకి విధేయులుగా ఉండండి, అలాగే ఆ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతాన్ని బ్రతికించండి తప్ప రాద్ధాంతాలకి తెరదీయకండి, రాద్ధాంతాలు ఆపేయండి అని ఎంతో బతిమలాడాను. నేను ఎంతో ఎడ్యుకేట్ చేయడానికి చూశాను, వినలేదు. మేము సీనియర్స్ అండి, మీకు తెలిసింది గల్లీ, మాకు తెలిసింది ఢిల్లీ. ఇప్పుడు కొంతమంది దాంట్లో ఒంటరిగా నిలబడిపోయింది కాక ఇప్పుడు ఎదుటి వాళ్ళ మీదే విమర్శలు గుప్పించేటటువంటి స్థితికి ఇంకా దిగజారుతున్నారు. ఇప్పుడైనా సరే మై డియర్ యూట్యూబర్స్, యంగ్స్టర్స్ తెలుసుకోండి, జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా జాతీయ స్థాయి ఆలోచనలతోటే పనిచేస్తాయి తప్ప లోకల్గా ఉన్నటువంటి నీ యొక్క సమీకరణాన్ని అవి తీసుకోవు. ఎందుకు తీసుకోవు? పనికి వచ్చేదాన్ని ఖచ్చితంగా తీసుకుంటుంది. కానీ నీ యొక్క వర్గపోరు, నీ యొక్క కులం యొక్క దురహంకారాలు అవన్నీ నువ్వు అక్కడ ప్రదర్శించి చూస్తే కేవలం నిన్ను అంతవరకే పరిమితం చేస్తుంది, నీ కెరీర్ అంతమైపోతుంది. ఈరోజు పూర్ణచంద్రరావు గారు ఎందుకు ఉన్నారు అనంటే ఆయన గురించి నిజంగా ఈ యూట్యూబర్స్కి తెలియని కూడా తెలియదు. ఆయన ఒక విద్యార్థిగా, ఏబీవీపీ విద్యార్థిగా ఆయన దాదాపు చావు అంచుల వరకు వెళ్ళి వచ్చారు. రాడికల్స్కి వీళ్ళకి జరిగినటువంటి ఓయూలో జరిగినటువంటి ఘర్షణల్లో ఆయన మీద అటాక్ జరిగింది, హత్యాయత్నం జరిగింది. ఆయన కొట్టే, ఆయన పడిపోతే, ఆయన చనిపోయాడు అనుకుని ఆయన వదిలేసి వెళ్ళిపోయారు రాడికల్స్ యూనియన్. అదృష్టం బ్రతికాడు, ఎందుకంటే ఆయనకి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యేటటువంటి యోగం ఉంది. 2 నెలలు మంచంలో ఉన్నాడు ఆయన. అండర్లైన్ దిస్ పాయింట్ మై డియర్ యంగ్ యూట్యూబర్స్ అండ్ కార్యకర్తలు, మీ యొక్క నిబద్ధత నిజాయితీకి నేను చెప్తున్నాను, మీరు ఎలా ఉండాలో చెప్తున్నాను. ఇలాంటి వాళ్ళని చూసి నేర్చుకోండి, కార్యకర్త ఎలా ఉండాలో. 2 నెలలు మంచంలో ఉన్నాడు ఆయన. బతుకుతాడో లేదా జీవితాంతం మంచంలో ఉంటాడో కూడా తెలియదు. తర్వాత కోలుకున్న తర్వాత నాకు ఈ ఏబీవీపీ వద్దు అనలేదు, నాకు ఈ ఆర్ఎస్ఎస్లు వద్దు అనలేదు, నాకు బీజేపీ వద్దు అనలేదు, అందులోనే కొనసాగాడు. పదవి వచ్చినా రాకపోయినా, పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా, విద్యార్థిగా తను ఏ సిద్ధాంతాన్నైతే తను వంట పట్టించుకున్నాడో ఆ సిద్ధాంతంలో ఉంటూ ఆ యొక్క సైద్ధాంతిక వ్యవహారంలో తనను తాను బలోపేతం చేసుకుంటూ ఈరోజు యువతకే ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి వ్యక్తి రామచంద్రరావు గారు. ఇప్పటికిప్పుడు మీ గుండెల మీద కార్యకర్తలారా చేసుకుని చెప్పండి, కులం ప్రాతిపదిక మీద ఆయన ఎప్పుడైనా మాట్లాడా? కుల సమీకరణలోటి ఎవరికైనా డబ్బులు ఇచ్చి యూట్యూబులు పెట్టించి ఇంకొకరి మీద రాళ్ళు విసిరాడా? అసహ్యకరమైనటువంటి అసభ్యకరమైనటువంటి కథనాలతోటి ఆయన మరొకళ్ళని ఎప్పుడైనా సరే బాధించాడా? ఈరోజు యంగ్స్టర్స్ని చూస్తుంటే పదజాలాలు, కులాలు, కుంపట్లు, వర్గాలు, ఎంత దరిద్రమైనటువంటి భాషతోటి మీరు ముందుకు వెళ్తున్నారు. అందుకే మీ కెరీర్ ఇక్కడే ఆగిపోతుంది. మిమ్మల్ని ప్రోత్సహించేటటువంటి నాయకులకు కూడా నేను చెప్తున్నాను, రోజులు మారాయి, వ్యవస్థ మారింది, రాజకీయపు ఎత్తుగడలు కూడా మారాయి, సమీకరణలు కూడా మారాయి. వాటిల్ని అర్థం చేసుకుని వాటి ప్రకారంగా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం మీకుంది. అంతేగాని దీని వెనుక చంద్రబాబు నాయుడు అంతేగా మరి అంతేకండి. ఎక్కడ ఉన్న ఆంధ్రాలో ఉన్న ఆయనకి ఇక్కడొచ్చి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో గెలవడం వల్ల ఏంటండి లాభం? పార్టీని బలోపేతం చేసుకోవడానికి అక్కర్లా. ఇంకొకటి ఏమండి, నేను ఇక్కడ స్థానిక ఎలక్షన్లో నేను గెలవాలి, నా కూటమి గెలవాలి, నా తెలుగుదేశం గెలవాలి, కాబట్టి మీరు రామచంద్రరావు గారిని తెచ్చేయండి అంటే తెచ్చేస్తారు. అక్కడ ఏం విశ్లేషణలండి, ఏమి కథలు ఇవి? ఒకవేళ మీరన్నట్టుగా అంతేగా విషయానికి వస్తా, ఒకవేళ చంద్రబాబు నాయుడే దీంట్లో ఉన్నారనుకుందామండి, ఆయనే రాజకీయం తిప్పాడు, చక్రం తిప్పాడు, ఒక అధ్యక్షుడిని తీసుకొచ్చాడు తెర మీదకి అన్నప్పుడు కూడా కుల సమీకరణలతోటి జోగుతున్నటువంటి వాళ్ళు, కులాలను అంటగట్టేటటువంటి వాళ్ళు కూడా ఒకటి గమనించండి, ఈ వ్యక్తి కూడా జాతీయ స్థాయిలోనే ఆలోచించాడు కాదా? జాతీయ స్థాయి అంటే ఏంటి? తన రాష్ట్రం గురించి కాదు, పక్క రాష్ట్రంలో తన పార్టీని ఎలా పాతుకోపోవాలా, ఎలా పాగా వేయాలా అనేటటువంటి రాజకీయ ఎత్తుగడ. మరి ఇక్కడున్న కార్యకర్తలు ఏం చేశారు? మన పక్కనున్నటువంటి లీడర్ని ఎలా తొక్కేయాలా అనేటటువంటి
కులాలు, మతాలు, వర్గాల కుమ్ములాటలో కొట్టుకొని చచ్చిపోయినారు కదా ఇన్ని రోజులు మట్టి. మాకు తెలీదా మీరు వెనక ఏమేం చేస్తున్నారో, ఎవరెవరిని ఉసుగొలుపుతున్నారో, ఏం రాజకీయాలు నడుస్తున్నాయో? ఇన్ఫర్మేషన్లు మా దగ్గర లేవా? ఇన్ఫర్మేషన్లు ఏమి జాతీయ స్థాయిలో పైన ఉన్నటువంటి అధిష్టానానికి వెళ్తున్నాయో మీకు తెలియదు, మాకు తెలుసు. తెలుసుకోండి. రాజకీయం అంటే పరశుర బ్రదర్స్ గారు ఒక అబ్రివేషన్ రాశారు, నాకు అది భలే నచ్చుతుంది. రాక్షసంగా జనానికి కీడు చేసే యంత్రాంగం అని చెప్పి. కానీ అది లోకల్గా ఉన్నటువంటి కొంతమంది లీడర్లు పాటిస్తున్నారు. ఒక వర్గం మాత్రమే దేశంలో ఉందా అండి? మిగిలిన వాళ్ళు మనుషులు కాదా? మిగిలిన వర్గాలు మనుషులు కాదా? మిగిలిన కులాలు మనుషులు కాదా? మెజారిటీలో ఉన్నటువంటి వాళ్ళు మిగిలిన వాళ్ళని సమీకరించుకొని వెళ్ళరా? ఒక్కడ చాలు యుద్ధంలో గెలవడానికి, 100 మంది అక్కర్లేదు. మనల్ని లీడర్ని చేయడానికి ఇలాంటివి ఉపయోగపడతాయేమో, కానీ ఎవడో మనల్ని తయారు చేయడానికి ఇంకా చాలా కావాలి. ఆలోచన పరిధి పెరగాలి, ఆవేశాలు తగ్గాలి. రాజకీయంలో ఆవేశాలు పనికిరావు మిస్టర్, గుర్తుపెట్టుకోండి.